గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు లీగల్ అండ్ రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్లో పార్ట్నర్షిప్ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఆ పార్ట్నర్షిప్ ఎలా స్ట్రక్చర్ ఉంటుంది, కనీసం ఇద్దరు ఉండాలండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం ముగ్గురిని చూస్తున్నాం. ఈ ముగ్గురు 1 2 3 ముగ్గురు పార్ట్నర్స్ అండి. వీళ్ళు ముగ్గురిని కలిపి ఒక ఫామ్గా ఫీల్ అవుతాండి, ఒక కంపెనీగా. ఫామ్ అయ్యే కంపెనీ కాదు, ఒక ఫామ్గా ఫీల్ అవుతామండి. ఈ ఫామ్ ఎవరితోటైనా, ఈ ముగ్గురు కాకుండా బయట వాళ్ళు ఎవరితో డీల్ చేసినా వాళ్ళని థర్డ్ పార్టీ అంటామండి. ఓకే, ఈ పార్ట్నర్షిప్ యాక్ట్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ గవర్న్ చేస్తుందండి 1932. ఐ రిపీట్, 1932 ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవాలండి. సో ఈ పార్ట్నర్షిప్ అనేది వారల్ అవ్వచ్చు, రిటర్న్ అవ్వచ్చు, ఏ రకమైన అగ్రిమెంట్ ద్వారా అయినా ఎంటర్ అవ్వచ్చండి. అయితే దీంట్లో బై స్టేటస్ వల్ల వచ్చినవి మాత్రం పార్ట్నర్షిప్ కాదండి. అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హెచ్యుఎఫ్ ఉందండి. దాంట్లో ఏంటంటే ఫ్యామిలీ అంతా కలిసి పనిచేస్తారు. అది పార్ట్నర్షిప్ కాదండి, అది బై స్టేటస్ అది. సో పార్ట్నర్షిప్కి కనీసం ఇద్దరు ఉండాలండి. ఏదైనా ఒక బిజినెస్ చేయడానికి కనీసం ఇద్దరు ఉండాలి. సో ఇప్పుడు కంపెనీ పార్ట్నర్షిప్కి డిఫరెన్స్ ఏంటండి? కంపెనీ అనేది లీగల్ ఎంటిటీ అండి, దానికి ఒక పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగానే చెప్తారండి. అలా కాకుండా పార్ట్నర్షిప్లో దానికి ఏదో ఫామ్కి ఏదో పేరున్నా వాళ్ళు పార్ట్నర్సు దాన్ని రిప్రజెంట్ చేస్తారండి. కంపెనీ విషయంలో ఏదైనా ఫ్రాడ్ జరిగిందనుకోండి, కేసు కంపెనీ మీద ఫైల్ అవుద్ది. కంపెనీలో పనిచేసే, కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ మీద కాదు. అంటే మీకు ఆ కంపెనీలో ఒక 10% షేర్ ఉందనుకోండి, మీ మీద కేసు ఫైల్ అవ్వదు. కానీ పార్ట్నర్షిప్లో ఏ పార్ట్నర్ తప్పు చేసినా కేసు పార్ట్నర్స్ అందరి మీదకే వస్తుందండి. సో దాంట్లో మీకు తెలుసో తెలియకపోయినా మీరు 10 రూపాయలు పెట్టుబడి పెడితే మీరు కూడా బుక్ అవుతారండి. ఇది పార్ట్నర్షిప్కి కంపెనీకి ఉన్న డిఫరెన్స్ అండి. కంపెనీ ఒక లీగల్ ఎంటిటీ అండి. సో కంపెనీయే బుక్ అవుద్ది, కానీ పార్ట్నర్షిప్ అలా కాదండి. నెక్స్ట్, పార్ట్నర్షిప్లో ఉన్న టైప్స్ ఏంటంటే పార్ట్నర్షిప్ ఎట్ విల్. అందరూ కలిసి ఒక బిజినెస్ చేద్దామని కలిశారు, అది పార్ట్నర్షిప్ ఎట్ విల్ అండి. ఇది బై నోటీస్ మనం దాని నుంచి తప్పుకోవచ్చండి. ఫిక్స్డ్ పీరియడ్ పార్ట్నర్షిప్. ఫిక్స్డ్ పీరియడ్ పార్ట్నర్షిప్ అంటే ఈ సంవత్సరానికి, అంటే ఒక పీరియడ్ అసైన్ చేసుకున్నారు, ఆ పీరియడ్కి మాత్రమే ఉండేది ఫిక్స్డ్ పీరియడ్ పార్ట్నర్షిప్. పర్టికులర్ పార్ట్నర్షిప్ అంటే ఒక పని చేయడానికి మాత్రమే. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టన్ను మ్యాంగోస్ తీసుకొచ్చారు, ఆ మ్యాంగోస్ అమ్మడానికి ఇద్దరు ముగ్గురు పార్ట్నర్ అయ్యారు. సో ఆ మ్యాంగోస్ అమ్మడంతో పని అయిపోద్దండి. ఇది పర్టిక్యులర్ పార్ట్నర్షిప్ అండి. నెక్స్ట్ది లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అండి. లిమిటెడ్ లయబిలిటీ అంటే ఆ వరల్డ్లోనే చూడండి, లయబిలిటీ లిమిటెడ్. మామూలుగా పార్ట్నర్షిప్ అంటే లయబిలిటీ అన్లిమిటెడ్ అండి. పార్ట్నర్షిప్లో ఏదైనా పొరపాటు జరిగితే మనం పెట్టిన పెట్టుబడి కాకుండా మన ఆస్తులు అన్నీ తీసుకోవచ్చండి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం దీంట్లో చూసాం కదండి, ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఒక ఫామ్ పెట్టారు. ఈ ఫామ్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు పార్ట్నర్ 1 ఒక మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ వల్ల ఫాము ఒక 20 లక్షలు డ్యామేజ్ పే చేయాల్సి వచ్చింది. కానీ ఆల్రెడీ మీరు పెట్టింది ఒక్కొక్క లక్షే. ఇప్పుడు ఈ 20 లక్షలు అంటే మిగతా 17 లక్షలు మీ ఆస్తుల నుంచి మీ ఇంటికి వచ్చి తీసుకుంటారండి. సో రికవరీ చేస్తారు. అదే కంపెనీ విషయంలో అది ఉండదండి. అలాగే ఈ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ విషయంలో కూడా లయబిలిటీ మీరు అక్కడ పెట్టిన పెట్టుబడి వరకే లిమిటెడ్ అండి. రెండవది, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ కంపెనీ ఒక లీగల్ ఎంటిటీ అండి, బాడీ ఆఫ్ కార్పొరేట్ అండ్ లీగల్ ఎంటిటీ అండి. సో దాన్ని ఆ పార్ట్నర్షిప్ని ఒక కంపెనీ లాగా, కంపెనీకి ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో అలాగే డీల్ చేస్తారండి. నెక్స్ట్, దీన్ని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర రిజిస్టర్ చేయాలండి, ఆర్ఓసి దగ్గర. అండ్ ఎవరి వల్ల తప్పు జరిగిందో ఆ పార్ట్నర్ మీదే రెస్పాన్సిబిలిటీ పడద్దండి. మామూలుగా పార్ట్నర్షిప్లో అయితే ఒకరు తప్పు చేసినా అందరూ తప్పు చేసినట్టే, కానీ దీంట్లో ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీదే పడద్దండి. రెండవది, గవర్నమెంటు దీని ఫంక్షన్ని చెక్ చేయొచ్చు. కంపెనీస్ని ఎలా చెక్ చేస్తారో అలాగే ఎన్సిఎల్టీ దీన్ని డిజాల్వ్ చేయొచ్చండి. నెక్స్ట్, దీనికి ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 అప్లికబుల్ కాదండి. సో ఎల్ఎల్పి ఆల్మోస్ట్ లైక్ ఎ కంపెనీ.
ఎల్ఎల్పి ఆల్మోస్ట్ లైక్ ఏ కంపెనీ. సో పార్ట్నర్షిప్ యాక్ట్లో పార్ట్నర్స్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, అందరికీ పార్టిసిపేట్ చేయడానికి బిజినెస్లో, అలాగే చెక్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ రైట్స్ డ్యూటీస్ అని కాంట్రాక్ట్లో మెన్షన్ చేసిన విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఎవరు సొంతంగా సీక్రెట్ ప్రాఫిట్స్ క్రియేట్ చేసుకోకూడదండి. ప్రాఫిట్స్ అంటే పబ్లిక్గా వాళ్ళు ప్రాఫిట్స్ చేసుకుని సమానంగా పంచుకోవాలండి. సమానంగా అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రో రేటా బేసిస్, ఈక్వల్ కాదండి, ప్రో రేటా బేసిస్. ప్రో రేటా బేసిస్ అంటే ఒక 100 కోట్ల బిజినెస్లో మీరు 50 కోట్లు పెట్టి అవతల వాళ్ళు 25 పెట్టారు అనుకోండి, ₹1,00,000 లాభం వచ్చింది ఒక రోజుకి, మీకు 50,000 వస్తాయి, మిగతా వాళ్ళకి 25,000 వస్తాయి. అంతేగాని సమానం అన్నారు కదా, ముగ్గురికి 1,00,000ని 3 భాగాలు చేయరండి. సో దీన్ని ప్రో రేటా బేసిస్ అంటారండి. సో ప్రో రేటా బేసిస్లో పంచుకోవాలి లాభాలు. దీంట్లో జీతాలు ఉండవండి. అయితే కాంట్రాక్ట్లో పర్టికులర్గా మెన్షన్ చేస్తే, అంటే ఇప్పుడు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఒకడు స్లీపింగ్ పార్ట్నర్ ఉంటారండి. స్లీపింగ్ పార్ట్నర్ అనేది మీరు వినే ఉంటారు. స్లీపింగ్ పార్ట్నర్ అంటే వాడు డైలీ వర్క్లో ఏమీ ఫంక్షన్ చేయడండి, వాడు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసాడు, పక్కన నించున్నాడు. సో వాడి విషయంలో ఏంటంటే మిగతా వాళ్ళిద్దరూ పనిచేస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళిద్దరికి కాస్త ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ ఉండాలి కదా, దాన్ని బై కాంట్రాక్ట్ మెన్షన్ చేస్తారు. అది రెమ్యూనరేషన్ కింద కాకుండా ప్రాఫిట్స్లో ఎక్స్ట్రా షేర్ కింద చూపిస్తారండి. సో అందుకని రెమ్యూనరేషన్ లేదు అంటారు, లేదా బై కాంట్రాక్ట్ రెమ్యూనరేషన్ ఉంది అని అనుకోవచ్చు, 2 రకాలుగా అనుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ట్రా క్యాపిటల్ ప్రొవైడెడ్. సో మీరు ముగ్గురు ఉన్నారు, మీది 50 కోట్లు, మిగతా వాళ్ళిద్దరిది 25 కోట్లు. ఒకరోజు ఇంకొక 10 కోట్లు అవసరం వచ్చింది. సో ఆ 10 కోట్లు మళ్ళీ పార్ట్నర్షిప్ కంపోజిషన్ మార్చకుండా ఆ 10 కోట్లు తెచ్చి మీరు 50 కాకుండా ఇంకో 10 కోట్లు అక్కడ పెట్టారు. ఆ 10 కోట్లకి మ్యాక్సిమం ఒక 6% ఇంట్రెస్ట్ ఇవ్వచ్చండి. అది కూడా ప్రాఫిట్స్ వస్తేనే, ప్రాఫిట్స్లోంచి తీసి మాత్రమే ఇవ్వచ్చండి. ప్రాఫిట్స్ రాకపోయినా 6% ఇంట్రెస్ట్ ఇవ్వడం ఉండదండి. నెక్స్ట్ ఏంటంటే ఈ మ్యూచువల్ అగ్రిమెంట్ కాంట్రాక్టు ఎంతవరకు వ్యాలిడ్ అంటే దాంట్లో ఏమైనా మార్పులు చేసే వరకు వ్యాలిడ్ అండి. అంటే ఫిక్స్డ్ పీరియడ్ కాంట్రాక్ట్ ఉంటుంది, పార్ట్నర్షిప్ ఉంటుంది కదండి, దాంట్లో ఆ పీరియడ్ అయిపోయాక, అంటే 3 years అనుకోండి, 3 years కాంట్రాక్ట్ చేద్దాం, పార్ట్నర్షిప్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు. 3 years అయిపోయింది, అది డిజాల్వ్ అవ్వదండి. వాళ్ళు డిజాల్వ్ అని ప్రకటిస్తే కానీ డిజాల్వ్ అవ్వదు, తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది. సో అది ఎప్పటికైనా కంటిన్యూ అవుద్దండి. పార్ట్నర్సు వాళ్ళ యొక్క సొంత బిజినెస్ అయితే ఎలా చూసుకుంటారో అవన్నీ చేయొచ్చండి. అంటే ఏంటి, దాని తరపున పర్చేజ్ చేయొచ్చు, దాని తరపున సేల్ చేయొచ్చు, దాని తరపున కేసెస్ ఫైల్ చేయొచ్చు. సో మీది బిజినెస్ అయితే, ఇక్కడ బిజినెస్ ముగ్గురిది, కానీ మీ ఒక్కళ్ళదే బిజినెస్ అయితే మీరు ఏమేం చేస్తారో, ఆ కంపెనీ ఆ ఫామ్ డెవలప్ అవ్వడానికి మీరు ఏమేం చేస్తారో అవన్నీ చేయొచ్చండి. సో మనం చెప్పుకుంటూ పోతే ఇది పుస్తకం అవుతుందండి. సో మీది ఫామ్ అయితే మీరు ఏం చేస్తారో మీకు తెలుసు కాబట్టి అవన్నీ చేయొచ్చు. రెండోది, ఇప్పుడు స్లీపింగ్ పార్ట్నర్ అన్నాడు, వాడు బై కాంట్రాక్ట్ ఏమీ చేయకుండా ప్రశాంతంగా కూర్చుంటాడు. కానీ అర్జెన్సీ వచ్చినప్పుడు వాడు కంపెనీకి ఏది మంచిదో ఎవడైనా చేయొచ్చండి. అంటే కంపెనీ పీకల మీదకి వచ్చినప్పుడు, సేమ్ మనం ఇదివరకు అట్లా చెప్పుకున్నాము, ఒక గూడ్ ట్రాన్స్పోర్ట్లో ఉంది, మధ్యలో పాడైపోయే పరిస్థితి వచ్చింది, అక్కడికక్కడ అమ్మేస్తాడు. ఏజెన్సీ, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీలో చెప్పుకుందాం, అదేంటి మంచి చేస్తున్నాడు. అలాగే దీంట్లో కూడా ఒక కంపెనీ ఉంది, ప్రొడక్ట్స్ ఉన్నాయి, అందరూ ఊరు వెళ్ళారు, ఒకడు వచ్చాడు, అవి పాడైపోతున్నాయని వాడు ఐడెంటిఫై చేశాడు, వాడు అప్పటికప్పుడు అమ్మేయచ్చండి, ఎందుకంటే అది అర్జెన్సీ. సో వాడు యాక్ట్ చేసి కరెక్ట్ టైంలో రియాక్ట్ అయ్యి అన్నిటిని అమ్మేయచ్చు, అది తప్పేం లేదండి. నెక్స్ట్, wrongful deed of one is wrongful deed of all is wrongful deed of firm. దాంట్లో ఎవడో ఒకడు ఫ్రాడ్ చేసినా, తప్పు చేసినా, మిస్టేక్ చేసినా అది అందరికీ చుట్టుకుంటుందండి. ఇది చాలా ప్రమాదకరమైన కాన్సెప్ట్. ఎందుకంటే మీరు ఏదో మీ దగ్గర 10 లక్షలు ఎక్కువ ఉన్నాయని నలుగురు ఫ్రెండ్స్ పార్ట్నర్షిప్ ఫామ్ పెడుతున్నారని దాంట్లో పెట్టారనుకోండి, వాళ్ళు ఏదో బై మిస్టేకో లేదా డెలిబరేట్గానో ఫ్రాడ్ చేయడమో, ఓ మిస్టేక్ చేయడమో చేశారనుకోండి, ఆ ముగ్గురితో పాటు వాళ్ళతో మీ ఫ్రెండ్స్తో పాటు మిమ్మల్ని కూడా ఆ కేసు చుట్టుకుంటుందండి. అందుకని రాంగ్ డీడ్ ఆఫ్ వన్ ఈజ్ రాంగ్ డీడ్ ఆఫ్ ఆల్. ఒకటి తప్పు, ఒకటి చేసిన లైబిలిటీ అందరికీ అంటుకుంటుందండి. నెక్స్ట్,
డాక్ట్రైన్ ఆఫ్ హోల్డింగ్ అవుట్ అండి. డాక్ట్రైన్ ఆఫ్ హోల్డింగ్ అవుట్ ఏంటంటే తెలుసు తెలియకు ఫామ్ని రిప్రజెంట్ చేస్తే, కంపెనీని రిప్రజెంట్ చేస్తే కాదండి, ఫామ్ని రిప్రజెంట్ చేస్తే. మీరు బ్యాంకులో చేసే పని ఏంటండి, కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నారు. కానీ ఫామ్ని రిప్రజెంట్ చేస్తే ఏంటంటే పరిస్థితి, మీరు పార్ట్నర్ కింద కన్సిడర్ చేయబడతారు. సో సే ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే ఫామ్ ఉందండి. మీకు తెలుసో తెలియక ఆ ఫామ్ ముందు నించున్నారు, మనోడిదే షాప్ మనోడిదే అని మీరు దాన్ని రిప్రజెంట్ చేశారు. ఇది షాప్ మనోడిదే బాగుంటాయి అని రిప్రజెంట్ చేశారు. నెక్స్ట్ డే ఆ షాప్ వాడు ఫ్రాడ్ చేశాడండి. ఫ్రాడ్ చేస్తే ఆ షాపుడితో పాటు మీరు కూడా పార్ట్నర్ కింద కన్సిడర్ అవుతారు. కాబట్టి ఆ అరైజ్ అయిన లైబిలిటీ మీకు చుట్టుకుంటుందండి. అంటే ఆ కేసు మనకు కూడా చుట్టుకుంటుంది. అది ప్రమాదం. అందుకని పార్ట్నర్షిప్ కంపెనీస్ విషయంలో రిప్రజెంట్ చేస్తే మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ పార్ట్నర్షిప్ ఫామ్ విషయంలో రిప్రజెంటేషన్స్ చేయకూడదండి. మనోడిదే ఇలాంటి వర్కౌట్ అవ్వండి. లైబిలిటీ మాత్రమే చుట్టుకుంటుంది, ఆస్తులు రావండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. డాక్ట్రైన్ ఆఫ్ హోల్డింగ్ అవుట్ చెప్పేది ఏంటంటే, దేన్నైనా మనం రిప్రజెంట్ చేస్తే తెలుసో తెలియకో మనం ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తే మనకి ఆ లైబిలిటీ చుట్టుకుంటుంది, అంతేగాని ఆస్తులు మాత్రం రావండి. నెక్స్ట్ మనకి పార్ట్నర్షిప్ ఫామ్లో 25 పైసలు ఉంది, 50 పైసలు ఉంది వాటా అంటారు చూసారా, ఆ వాటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఎవరికైనా. కానీ వాటా మీద వచ్చే రైట్స్ వెళ్తాయండి. అంటే వచ్చే ప్రాఫిట్స్ తీసుకోవడానికి, ఆస్తులు తీసుకోవడానికి రైట్స్ వెళ్తాయి, కానీ లైబిలిటీ మాత్రం వెళ్ళదండి. ఓకే, సో మీరు ఎవరికైనా మీకున్న 50 కోట్లు వాటా అంటే 50 పైసలు వాటా, రూపాయలు 50 పైసలు వాటా మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయగానే మీకు వచ్చే ప్రాఫిట్స్ అవి ఆ 50% ప్రాఫిట్స్ వాళ్ళకి వెళ్తాయి. అంతేగాని దాని మీద ఏమైనా అరైజ్ అయితే వెళ్ళవండి. పార్ట్నర్షిప్లో మధ్యలో చేంజెస్ ఏమి ఉండవండి. అయితే డిజాల్వ్ చేసి కొత్తది ఏర్పాటు చేసుకోవడమే. నెక్స్ట్ ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయ్యాడండి, ఇంకా వాడు పార్ట్నరే కాదు అంటే ఆ రోజు నుంచి ఇన్సాల్వెంట్ అయిన పాయింట్ ఆఫ్ టైం నుంచి వాడు పార్ట్నర్ కాదు. వాడి షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ని మనం పక్కకు పెట్టాలి. ఎందుకంటే అది వాడిది కాదు, అది ఇంకా గవర్నమెంట్ది. కాబట్టి ఆ షేర్కి పక్కకు పెట్టాలి. వాడు ఆ తర్వాత చేసే ఏ పనికి మనకి సంబంధం లేదు. వాడు ఏ బెనిఫిట్స్కి సంబంధం లేదండి. వాడికి ఏ బెనిఫిట్స్ మనం ఇవ్వం. వాడి షేర్ని మాత్రం మనం పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ ఏంటంటే పార్ట్నర్షిప్ యాట్ రిటైర్మెంట్ ఎప్పుడండి, నేను ఆల్రెడీ చెప్పాను. పార్ట్నర్షిప్ యాట్ విల్లో నోటీస్ ఇచ్చి పక్క తప్పుకోవచ్చు. మిగతాట్లో కూడా మిగతా అందరితో మ్యూచువల్గా చెప్పుకుని మనం పక్క తప్పుకోవచ్చు. అలాగే కాంట్రాక్ట్లో ఉన్న విధంగా కూడా పక్క తప్పుకోవచ్చండి. నెక్స్ట్ డిజల్యూషన్ అంటే మొత్తం రద్దు చేయడం పార్ట్నర్షిప్ని. ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్లాఫుల్ బిజినెస్ చేస్తే ఆటోమేటిక్గా రద్దు అయిపోద్దండి. ఎందుకంటే అందరిని లోపడేసేస్తారు కాబట్టి. సో అన్లాఫుల్ బిజినెస్ విషయంలో డిజల్యూట్ అవుద్ది. అలాగే ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఆల్ పార్ట్నర్స్ ఎక్సెప్ట్ వన్ అండి. ఇప్పుడు ఇన్సాల్వెన్సీ అంటే ఏంటండి, చచ్చిపోయినట్టు, ఆల్మోస్ట్ ఎకనామికల్గా లీగల్గా డెడ్ అండి. మనిషి బతికుంటాడు కానీ ఎకనామికల్గా లీగల్గా డెడ్. సో అందరు పార్ట్నర్స్ చచ్చిపోయారు అనుకోండి, ఇంకా పార్ట్నర్షిప్ ఏముంది, లేదు. అలాగే ఒకటి తప్ప అందరూ చచ్చిపోయారు, ఒకడే మిగిలాడు. పార్ట్నర్షిప్ అంటే ఏంటండి, మినిమం ఇద్దరు కావాలి, అప్పుడు కూడా డిజాల్వ్ అయిపోయిందంటే. సో డిజల్యూషన్ ఇఫ్ ఆల్ పార్ట్నర్స్ బికమ్ ఇన్సాల్వెంట్ ఆర్ ఎక్సెప్ట్ వన్ ఆల్ పార్ట్నర్స్ బికమ్ ఇన్సాల్వెంట్, డిజల్యూషన్ అండి. అలాగే కోర్టు డిజాల్వ్ చేసేమంటే డిజాల్వ్ చేయాల్సింది. నెక్స్ట్ డిజల్యూషన్కి వెళ్ళే సిచ్యువేషన్స్ ఏమున్నాయంటే, ఒక పార్ట్నర్ చనిపోయాడండి. చనిపోతే అందరూ డిస్కస్ చేసుకుని పార్ట్నర్షిప్ది కంటిన్యూ చేయొచ్చండి. ఆ పార్ట్నర్ ప్లేస్లో వాడి వారసుని తీసుకోపోవచ్చు. ఇక్కడ ఇది సక్సెషన్ అనేది ఉండదండి, ఇది అట్ ద విల్ ఆఫ్ పార్ట్నర్స్. కాబట్టి తీసుకోవచ్చు. కొత్త పార్ట్నర్షిప్ మళ్ళీ క్రియేట్ అవుద్దండి. నెక్స్ట్ ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయ్యాడు, ఇది కూడా చచ్చిపోవడంతో సమానమేనండి. సో ఇన్సాల్వెంట్ అయితే
అప్పుడు కూడా అందరూ ఒక మాట అనుకుని ముందుకు ఎలా వెళ్ళాలో డిసైడ్ అవుతారండి. అలాగే టైము యాక్ట్ కంప్లీట్ అంటే ఒక యాక్ట్కి పర్పస్ బావిడి పళ్ళు అమ్మడానికి పెట్టుకున్నారు. అది అయిపోయాక వీళ్ళు కొత్తగా కాన్సెప్ట్ చేసుకుని సీతాఫలాలు అమ్మడం కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా అక్కడతో డిజల్యూషన్కి వెళ్ళిపోవచ్చండి. అలాగే టైం 3 years అనుకున్నారు. 3 years అయిపోయాక వీళ్ళు డిసైడ్ అవ్వచ్చండి ఏం చేయాలనేది. డిజల్యూషన్ చేసాక ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే పబ్లిక్ నోటీస్ ఇవ్వాలండి. పబ్లిక్ నోటీస్ ఎందుకు ఇవ్వాలి? పబ్లిక్ నోటీస్ ఇవ్వకపోతే తర్వాత రోజు డిజల్యూషన్ అయిన తర్వాత రోజు ఒక పార్ట్నర్షిప్ ఏదో ఫ్రాడ్ చేశాడు ఒక పార్ట్నర్, అప్పుడు ఏమవుద్దండి, అది మిగతా ఇద్దరికి చుట్టుకుంటుంది. సో పబ్లిక్ నోటీస్ ఇచ్చేస్తే ఆ రోజు తర్వాత జరిగే ఎటువంటి విషయాలకి వీళ్ళకి లైబిలిటీ ఉండదండి. సో దాని నుంచి ఫ్రీ అవ్వడానికి పబ్లిక్ నోటీస్ ఇవ్వాలండి. నెక్స్ట్ ఏంటంటే పార్ట్నర్షిప్ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయాలని ఎక్కడా లేదు, కానీ వాలంటరీ అనమాట రిజిస్ట్రేషన్. కానీ రిజిస్ట్రేషన్ చేయకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ పార్ట్నర్షిప్ యాక్ట్ S69 ప్రకారం కొన్ని రైట్స్ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ చేస్తేనే వస్తాయండి. ఫస్ట్ది ఏంటంటే మనం కంపెనీ ఈ ఫామ్ తరపున థర్డ్ పార్టీని షూ చేయలేమండి, అంటే కేసు ఫైల్ చేయలేము. ఫామ్ తరపున మన పేరు తరపున చేయొచ్చు, కానీ థర్డ్ పార్టీ కంపెనీ మొత్తం అంటే అందరు పార్ట్నర్స్ మీద కలిపి కేసు ఫైల్ చేయగలుగుతాం. అలాగే ఈ పార్ట్నర్షిప్ యాక్ట్ని అప్లై చేయడం కుదరదండి. కానీ ఎప్పుడు అప్లై చేయవచ్చు అంటే డిజల్యూషన్ టైంలో మాత్రం రిజిస్టర్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా అప్లై చేయొచ్చండి. నెక్స్ట్ మైనర్ విషయం, అన్నిట్లో ఒకటే కాన్సెప్ట్ అండి. మైనర్కి బెనిఫిట్స్కి యాక్సెస్ ఉంటుంది, మైనర్ అవ్వకూడదు, అయితే బెనిఫిట్స్కి యాక్సెస్ ఉంటుంది, లయబిలిటీ ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే లయబిలిటీ ఉంటుందండి. వాడు ఎంత పెట్టుబడి పెట్టాడో అక్కడ వరకే లయబిలిటీ ఉంటుంది. అంటే వాడు ₹1,00,000 పెట్టుబడి పెడితే ఆ ₹1,00,000 లయబిలిటీ ఉంటుంది. మిగతా పార్ట్నర్స్ ఫ్రాడ్ చేస్తే వాడికి ఏం ప్రాబ్లం లేదండి. నెక్స్ట్ ఏంటంటే వాడికి 18 years దాటాక 6 months లోపల నేను ఈ పార్ట్నర్షిప్లో ఉన్నాను అని కానీ లేను అని కానీ చెప్పాలండి. లేను అని వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ఆ పార్ట్నర్షిప్ వల్ల అరైజ్ అయ్యే ఏ లయబిలిటీకి వాడు బాధ్యుడు కాదండి. వాడి షేర్ వాడు ప్రాఫిట్ కానీ లేదా ఆస్తి కానీ తీసుకుని వాడు వెళ్ళిపోవచ్చు. ఉన్నాను అని ఇచ్చాడు అనుకోండి, వాడు వాటికి బాధ్యుడు అవుతాడు. కానీ ఒక 6 నెలల్లో అంటే 18 సంవత్సరాలు 6 నెలలు కంప్లీట్ అయ్యే వరకు వాడు మేజర్ అయ్యాక 6 నెలలు కంప్లీట్ అయ్యే వరకు ఏమీ స్టేట్మెంట్ ఇవ్వలేదు పబ్లిక్ నోటీస్, అప్పుడు ఏమవుతుందండి, వాడు పార్ట్నర్షిప్లో కంటిన్యూ అవుతున్నట్టే. సో ఉన్నానని వాడు స్టేట్మెంట్ ఇచ్చినట్టే. సో వాడు పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం ఆ తర్వాత అరైజ్ అయ్యే అన్ని లయబిలిటీస్ వాడికి వస్తాయండి. అంటే అందరు పార్ట్నర్స్ లాగే వాడకూడదండి ఆ తర్వాత. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, డ్రాప్ ఏ కామెంట్, నేను దానికి రిప్లై ఇవ్వగలను. థ్యాంక్ యూ వెరీ మచ్.